కుటుంబ శ్రేణి చనిపోకుండా ఉండటానికి సత్యవతి తన కొడుకు వ్యాసుడిని పిలిచి ఇద్దరు రాణులను కలుపుతుంది. సత్యవతికి శాంతనుతో పెళ్లికి ముందు సత్యవతికి పరశర్ అనే గొప్ప ఋషికి వ్యాసుడు జన్మించాడు. ఆనాటి చట్టాల ప్రకారం అవివాహిత తల్లికి జన్మించిన బిడ్డను తల్లి భర్త యొక్క దశబిడ్డగా తీసుకున్నారు. ఆ విధంగా వ్యాసుడిని శాంతాను కొడుకుగా పరిగణించవచ్చు మరియు హస్తినాపూర్ను పరిపాలించిన కురువంశాన్ని శాశ్వతం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా నియోమ్ ఆచారం ప్రకారం ఇద్దరు రాణులు ఒక్కొక్కరికి వ్యాసుడి కుమారుడు ఉన్నారు. పెద్ద రాణికి ధృతరాష్ట్రుడు అనే గుడ్డి కుమారుడు జన్మించాడు. మరియు చిన్నవారికి పాండు అని పిలువబడే ఆరోగ్యకరమైన కాని చాలా లేత కుమారుడు జన్మించాడు. ఈ రాణుల పనిమనిషికి విదురుడు అనే వ్యాసుడి కుమారుడు జన్మించాడు. భీష్ముడు ఈ ముగ్గురు అబ్బాయిలను చాలా జాగ్రత్తగా పెంచింది. ధృతరాష్ట్రుడు దేశంలోని అన్ని యువరాజులలో బలంగా ఎదిగాడు. పాండు యుద్ధం మరియు విలువిద్యలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. మరియు విదురుడు జ్ఞానం, రాజకీయాలు మరియు రాజనీతిజ్ఞత యొక్క అన్ని శాఖలను తెలుసు. హస్తినాపురం ఖాళీ సింహాసనాన్ని నింపే సమయం వచ్చింది. వికలాంగుడిని రాజుగా ఉండటానికి చట్టాలు అడ్డుకున్నందున పెద్దవాడు ధృతరాష్ట్రుడిని బదులుగా పాండు కిరీటం పొందారు. భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుడి వివాహం మరియు పాండు కుంతి మరియు మాద్రితో చర్చలు జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాలను జయించడం ద్వారా